ఇష్టం లేని పెళ్లితో ముడిపడిన బంధం పార్ట్ 22. అక్షర, ఈరోజు నువ్వు నాతో లంచ్కు రావాలి అన్నాడు అంకిత్. నా వైఫ్ వీడితో లంచ్కి రావాలా? వీడికేమీ పని లేదా? ఫస్ట్ నుంచి అక్షర అంటే స్పెషల్ కేర్ చూపిస్తున్నాడు. ఈ డెవిల్కి వాడితో ఫ్రెండ్షిప్ ఏమిటి అని అనుకున్నాడు. అరవింద్ ఉక్రోషంగా అంకిత్ వైపు చూస్తూ అక్షర ఏమని ఆన్సర్ చేస్తుందా అనేసి టెన్షన్గా చూస్తూ ఉన్నాడు. అంకిత్, సారీ, నేను రాలేను. అరవింద్ ఈ సిచ్యువేషన్లో ఉంటే నేను ఎలా వస్తాను అన్నది అక్షర. అక్క, బోన్స్ లేవు, ఏమీ లేవు, అయిపోయాయి అంటూ బండబాబు కూడా అప్పుడే లోనికి వచ్చాడు. అక్షర అరవింద్ను కూడా మనతోనే తీసుకుని వెళదాం. అరవింద్, నువ్వేమంటావు? నువ్వు మాతోనే వస్తావు కదా అని అడిగాడు అంకిత్. వామ్మో, అక్షర వస్తాను అన్న తర్వాత నేను కూడా వస్తాను అంటే బాగోదు, చాలా డిస్కస్టింగ్గా ఉంటుంది అని అనుకుంటూ ఓకే అంకిత్, నేను వస్తాను అని చెప్పాడు అరవింద్. అక్షర, అరవింద్ కూడా వస్తాను అన్నాడు కదా, మోరోవర్ అరవింద్కు కూడా ప్లేస్ చేంజ్ అయితే ప్లెజెంట్గా ఉంటుంది కదా అన్నాడు అంకిత్. అరవింద్, ఎలా ఉన్నావు, బాగున్నావా అంటూ వచ్చింది నైని. హాయ్ నైని, మీ ఫుడ్బీని వదిలేసి ఎక్కడున్నావు? అరవింద్, నీకు కాబోయే వైఫ్ కూడా వచ్చేసింది, ఇప్పుడు అందరం కలిసి వెళ్ళవచ్చు అన్నాడు అంకిత్. అరవింద్, నువ్వు ఎలా ఉన్నావో చూసి వెళ్దాము అని వచ్చాను, నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడిగింది నైని. నైని, ఇప్పుడు నా డెసిషన్ అక్షరాకి చెప్పేస్తే అంతా పెంట పెంట అవుతుంది, అలా కాకుండా మేనేజ్ చేయాలి అని అనుకున్నాడు అరవింద్. నైనిని చూసేసరికి అక్షర ఇంకా అక్కడ ఉండలేక సరే నేను ఫ్రెష్ అయి వస్తాను అంటూ లోనికి వెళ్ళిపోయింది. నైని, నేను నీతో మాట్లాడాలి. అంకిత్, షల్ వి కమ్ అంటూ నైనిని తీసుకుని వెళ్ళాడు అరవింద్. నైని, లిజన్, అక్షరాకి ఇంకా నా డెసిషన్ చెప్పలేదు, చెప్తే తాను ఎలా తీసుకుంటుందో కూడా తెలియదు, అందుకనే నువ్వు కూడా అప్పుడే ఈ విషయం అక్షరాకు తెలిసేలా బిహేవ్ చేయకు, సరేనా అన్నాడు అరవింద్. అరవింద్, ఇప్పుడు నువ్వు నన్ను కాదు అని అన్నా మనం మాత్రం ఎప్పుడూ ఫ్రెండ్స్, నీకోసం నేను ఏమైనా చేస్తాను అంటూ అరవింద్ని హక్ చేసుకున్నది నైని. అరవింద్, మీకోసమే వెయిట్ చేస్తున్నారు అంటూ అక్షర అరవింద్ వాళ్ళ కోసం అక్కడికి వస్తూ ఇద్దరిని ఒకరి కౌగిల్లో ఒకరిని చూస్తూ షాక్గా నిలబడిపోయింది. అక్షర వాయిస్కి అరవింద్ నైనిని దూరం పెడుతూ అక్షర, అది నేను అని చెప్పబోతూ ఉంటే, సారీ అరవింద్, నేనే పర్మిషన్ అడిగి రావాల్సింది, మీరు లవర్స్ కదా, నేనే బై మిస్టేక్ వచ్చాను, సారీ అంటూ అక్షర బయటకు వచ్చేసింది. ఇప్పుడే డెవిల్ కోపం తగ్గి నాతో నార్మల్గా ఉన్నది. 2 డేస్లో తనకు అన్నీ చెప్పేద్దాము అనుకున్నా, కానీ ఇప్పుడు మళ్ళీ మేడం నేను ఏం చెప్పినా నమ్మరేమో, మనల్ని చూసి తనకి రాంగ్గా కన్వే అయినట్టున్నది, నా టైము అస్సలు బాగాలేదు నైని అంటూ అరవింద్ బయటకు వచ్చాడు. నేను ఉండగా నీ టైం ఎలా బాగుంటుంది అరవింద్, మిమ్మల్ని నేను కలవనిస్తాను అని ఎలా అనుకున్నావు? అక్షర నిన్ను జన్మలో నమ్మదు, మిమ్మల్ని కలవనివ్వను, అప్పుడు నీకు నేనే ఆప్షన్ అవుతాను అంటూ నవ్వుకుంటూ నైని కూడా వచ్చింది. నలుగురు కలిసి రెస్టారెంట్కు స్టార్ట్ అయ్యారు. అక్షర వాళ్ళు లవర్స్ కదా, మనం వాళ్ళతో ఉంటే వాళ్ళకే ఇబ్బంది, అరవింద్ని నైని గారు చూసుకుంటారు, మనం అలా వెళదాం పదండి అన్నాడు అంకిత్. అప్పటికే అక్షరకు బాల్కనీలో తను చూసిందే కళ్ళ ముందు మెదులుతూ ఉంటే అక్షర అరవింద్ను ఒకసారి చూసి అంకిత్తో పక్కకు వెళ్ళిపోయింది. అరవింద్, ఏమిటి అలానే చూస్తున్నావు? అక్షర నిన్ను వదిలి వెళ్ళిపోతుంది అనా? అరవింద్, కామ్, అప్పుడు నువ్వు కాదు అన్నావు, అందుకనే అక్షర తన సుఖాన్ని తను చూసుకున్నది. మేబీ షీ లవ్స్ అంకిత్, నీ దగ్గర దొరకని ఆనందం సుఖం తన దగ్గర దొరుకుతుందేమో, అందుకనే అక్షరానే నీకు డివోర్స్ ఇవ్వటానికి ఒప్పుకున్నది. మేబీ ఇప్పటికీ నువ్వంటే ఇష్టం లేదేమో, నిన్ను జస్ట్ పేషెంట్లా ట్రీట్ చేస్తుందేమో. నువ్వు చెప్పు, నువ్వైనా కూడా అక్షర మీద కన్సర్న్తో తనను కావాలి అని అనుకుంటున్నావు, అంతేగాని తన మీద ప్రేమతో కాదుగా అన్నది నైని. వాట్ ఎల్స్, అక్షర మీద నాకు ప్రేమ ఉందా లేదా అనేది పక్కన పెడితే నాకు అక్షర కావాలి, అక్షర నాది నైని, తన కోపంలో న్యాయం ఉన్నది, దాన్ని బేర్ చేసి అక్షర మనసు మార్చుకుంటాను అన్నాడు అరవింద్. నైని అరవింద్ అంటూ పిలుస్తూ ఉన్నా కూడా వినకుండా అరవింద్ అక్షర కోసం వెళ్ళాడు. అక్షర, నేను నీతో మాట్లాడాలి అనేసి చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాను, కుదరటం లేదు, ఎప్పుడు వర్క్, పేషెంట్స్, ఆపరేషన్స్ అంటూ ఏదో ఒక వర్క్ ఉంటూనే నెగ్లెక్ట్ చేస్తున్నాను, అందుకని ఈరోజు నీతో మాట్లాడటానికే నిన్ను ఇక్కడకు తీసుకుని వచ్చాను. ఇది చెప్పాలి అంటే నాకు చాలా ఇబ్బందిగా ఉన్నది, అందుకనే నేను నీ వైపు చూడకుండా చెప్పేస్తాను, నువ్వు కూడా నా మనసులో మాట విని నీ డెసిషన్ ఏమిటో చెప్పే అంటూ అంకిత్ నడుస్తూ వెళుతూ ఉన్నాడు. అక్షరాకి కళ్ళ ముందు అరవింద్ నైని సన్నిహితంగా ఉన్నది మెదులుతూ ఉంటే
అరవింద్ని నైనిని వదిలి వచ్చినప్పటి నుంచి ఏదో ఆలోచిస్తూ ఉన్నది. అరవింద్ ఈ కొన్ని రోజులు నాతో ఉంటే బాగున్నది, కానీ ఇది శాశ్వతం కాదు. నేను చూసిందే నిజం. కానీ ఎందుకు నా మనసు కాదు వద్దు అని అనుకున్నా అరవింద్తో మరో అమ్మాయిని చూడలేకపోతున్నాను. అరవింద్కి డివోర్స్ ఇచ్చేశాను. లిటరల్లీ అరవింద్కి నాకు సంబంధం లేదు. అరవింద్ నైనికి పెళ్లి అయితే అప్పుడు నైని అరవింద్ వైఫ్ కదా. మరి ఎందుకు నేను ఇంత పొసెసివ్గా ఆలోచిస్తున్నాను? లేదు, నేను ఇలా థింక్ చేయకూడదు. అరవింద్కు నేను ఎంత దూరంగా ఉంటే నాకు, అరవింద్కి, నా కడుపులో పెరిగే నా బిడ్డకు అంత మంచిది అనుకుంటూ నడుస్తూ ఉన్న అక్షరాకి కళ్ళు తిరుగుతూ ఉంటే తల పట్టుకుంటూ నేల మీద పడబోయింది. అక్షర కోసం వస్తూ ఉన్న అరవింద్ అక్షర పడిపోవటం చూసి అక్షర అంటూ అరుస్తూ తన హ్యాండ్లో స్టిక్ పడేస్తూ అక్షర అనేసి అక్షర వైపు పరిగెడుతూ వెళ్ళాడు. అక్షర, నేను నిన్ను చూసిన తొలి చూపులోనే నిన్ను చాలా అంటే చాలా ఇష్టపడ్డాను. జస్ట్ లైక్ లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఇది నీతో చెప్పటానికి నాకు ఇంతకంటే ఛాన్స్ ఉండదు. అందుకనే ఐ లవ్ అని చెబుతూ ఉన్న అంకిత్ అక్షర అన్న అరవింద్ అరుపుకు వెనక్కు తిరిగి అక్షర పడిపోవటం చూసి అక్షర అంటూ తన వైపు పరిగెడుతూ వచ్చాడు. అక్షర కింద పడిపోవటం చూసి తన దగ్గరగా వచ్చిన అంకిత్ అక్షరను పట్టుకునే లోపు అరవింద్ అక్షర చెయ్యి పట్టుకుని తన వైపునకు లాగుతూ అక్షర నడుం చుట్టూ చెయ్యి వేసి పట్టుకుని తన మీదకు లాక్కున్నాడు. అక్షర, అక్షర, ఓపెన్ యువర్ ఐస్ డెవిల్, కళ్ళు తెరువు. అంకిత్, మూవీ ఏమైనా చూస్తున్నావా? డాక్టర్వే కదా, ఏమైందో చూడు. ఫస్ట్ బ్రింగ్ సమ్ వాటర్ అంటూ అంకిత్ను అరుస్తూ అనేసరికి అంకిత్ వెళ్లి వాటర్ తీసుకుని వచ్చాడు. అరవింద్ వాటర్ అక్షరపై స్ప్రింకిల్ చేసేసరికి అక్షర మెల్లిగా కళ్ళు తెరిచింది. అక్షర ఎలా ఉన్నది అని అడిగాడు అరవింద్. నాకేమీ కాలేదు అరవింద్, నేను బాగానే ఉన్నాను, ఐఎమ్ ఫైన్ అంటూ అక్షర లేవబోతూ ఉంటే అక్షర వెయిట్, అంకిత్ తనను టెస్ట్ చేయి అంటూ అరవింద్ అనేసరికి అంకిత్ కూడా టెస్ట్ చేయడానికి అక్షర హ్యాండ్ పట్టుకున్నాడు. నెవర్. ఇప్పుడు అంకిత్ నన్ను టెస్ట్ చేస్తే నా ప్రెగ్నెన్సీ బయటపడుతుంది. లేదు, అలా అవ్వకూడదు అనుకుంటూ హ్యాండ్ వెనక్కు లాగేసుకుని నేను బాగానే ఉన్నాను అంటూ పైకి లేవగానే అరవింద్ కూడా లేచాడు. అరవింద్, నువ్వు నువ్వు బాగానే ఉన్నావు, స్టిక్ లేకుండానే వచ్చావు, నువ్వు మామూలు అయిపోయావా అని అడిగింది అక్షర. మై గాడ్, నేను ఎలా మర్చిపోయాను, అందుకనే నాకు అంత తొందరే అని అనుకుంటూ ఉన్నాడు అరవింద్. అవును అరవింద్, నేను చూశాను, నువ్వు మామూలుగా స్టిక్ హెల్ప్ లేకుండా పరిగెడుతూ వచ్చావు అన్నాడు అంకిత్. వావ్, ఇట్స్ మిరాకిల్. నిజమే, నేను నమ్మలేకపోతున్నా అక్షర, ఇది మెడికల్ హిస్టరీలోనే మిరాకిల్. మూవీస్లో ప్రమాదంలో పోయిన కాళ్ళు వస్తాయి అంటే నేను నమ్మలేదు, కానీ ఇది నిజమే అక్షర, నా కాళ్ళు వచ్చేశాయి అంటూ థ్యాంక్ గాడ్ నమ్మేశారు. అరవింద్, వాట్ నెక్స్ట్ అని అనుకున్నాడు. అరవింద్, ఇంకా నువ్వు అక్షర దగ్గర ఉండవలసిన అవసరం లేదు. అక్షర, నువ్వు రేపే హాస్పిటల్కు వచ్చేయచ్చు. అరవింద్ ఈరోజే తన ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నాడు అంకిత్. దేవుడు వరం ఇచ్చిన పూజారి వరం వేయలేదు అంటే ఇదే. నా పెళ్ళానికి లేని బాధ వీడికేమిటే. నాకు ఎక్కడో మగ సవతిలాగా తయారయ్యాడు. ఓప్స్, ఇప్పుడు అక్షర కూడా అదే అంటుంది కదా అని అనుకుంటూ ఉన్నాడు అరవింద్. అరవింద్, నువ్వు క్యూర్ అయ్యావు, నైని కూడా వచ్చేసింది కదా, ఇక నీకు నాతో అవసరం లేదు అన్నది అక్షర. ఓకే, అందరం లంచ్ చేద్దాం పదండి అంటూ నలుగురు వెళ్ళి డిన్నర్ చేయగానే అంకిత్ కారులోనే అక్షరను నైనిని డ్రాప్ చేశాడు. బ్రో, నిన్ను కూడా డ్రాప్ చేయనా అని అరవింద్ను అడిగాడు. ఈ డాక్టర్ బాబు నన్ను వదిలేలా లేడు. వీడు ఏమైనా కార్తీక దీపంలో డాక్టర్ బాబు నా వైఫ్ ఏమైనా వంటలక్క అనుకున్నాడా? దాని వెనకే తిరుగుతూ ఉన్నాడు. అయినా పెళ్ళైన అమ్మాయితో నీకేమిటి? నా పెళ్ళం దగ్గరకు వెళ్లకుండా నాకు ఈ దొబ్బుడేంది అని అనుకుంటూ వద్దులే అంకిత్, నా లగేజ్ ప్యాక్ చేసుకుని వెళ్ళటానికి ఇట్స్ టేక్ సమ్ టైం కదా, నువ్వు వెయిట్ చేయలేవు అన్నాడు అరవింద్. అరవింద్ నేను అని అంకిత్ చెబుతూ ఉంటే పర్వాలేదు, నువ్వు వెయిట్ చేస్తాను అంటావు, కానీ నేను నిన్ను వెయిట్ చేయించలేను డాక్టర్ బాబు, నువ్వు వెళ్ళు, గుడ్ నైట్. అక్షర, నైట్ అయింది కదా, పద, అసలే వీక్గా ఉన్నావు అంటూ అక్షర చేయి పట్టుకుని తనతో తీసుకుని వెళ్ళిపోయాడు. అరవింద్ ఎందుకు ఇంత పొసిటివ్గా బిహేవ్ చేస్తున్నాడు? అక్షర నాతో మాట్లాడితే తనకు వచ్చే ప్రాబ్లం ఏమిటి? స్ట్రేంజ్ క్యారెక్టర్. ఈ రోజుతో అరవింద్ వెళ్ళిపోతాడు కదా, రేపు అక్షరతో మాట్లాడవచ్చు అంటూ అంకిత్ వెళ్ళిపోయాడు. అక్షర నన్ను వెళ్ళిపోమంటుందా? ఇప్పుడు నేనేం చేయాలి? ఎలా మేనేజ్ చేయాలి? అక్షరతోనే ఉండాలి కదా నేను అంటూ అరవింద్ ఆలోచిస్తూ వస్తున్నాడు. బావా నన్ను తీసుకుని వెళ్తే నేను తినేవాడిని,
బావ నన్ను వద్దు అన్నాడు. ఆ బావ స్టిక్ లేకుండా వస్తున్నాడు. అక్క కూడా పక్కనే ఉన్నది. బావ మర్చిపోయాడా? నేను బావను కాపాడుతాను అనుకుంటూ, బావా బావా నువ్వు మర్చిపోయావు, నీ నాటకం అంతా బయటపడుతుంది అన్నాడు బంటి. ఓడియమ్మ, ఈ బండబాబు నా కొంప ముంచెలా ఉన్నాడు. ఒరే బండబాబు, ఆగుతావా నాన్న కాస్త అన్నాడు అరవింద్. బావా నువ్వేమీ మాట్లాడుకో, నీకేమీ తెలియదు. నువ్వు నడవలేవు బావా, నీకు కాళ్ళు బాగాలేదు, చేతులు బాగాలేదు. నన్ను పట్టుకొని నేను తీసుకుని వెళ్తాను, లేదు అంటే యాక్టింగ్ అని అనుకుంటారు అన్నాడు బంటి. అరవింద్, ఈ యాక్టింగ్ ఏమిటి, ఏమంటున్నాడు అని అడిగింది అక్షర. అక్క, బావ చేసేది యాక్టింగ్ కాదు బావా అని బంటి చెప్పబోతూ ఉంటే, ఒరే నాన్న అంటూ బంటి నోరు మూసేస్తూ, అక్షర, బంటి ఇలానే ఏదో ఒకటి అంటూ ఉంటాడు, నీకు తెలుసు కదా, కొత్తగా మూవీలో యాక్టింగ్కి ఛాన్స్ వచ్చిందట, అదే అంటున్నాడు. నా ముద్దల బావమరితో నేను మాట్లాడి వస్తాను, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అంటూ బండబాబుని తీసుకొని పక్కకు వెళ్ళిపోయేసరికి అక్షర ఇద్దరిని వింతగా చూస్తూ తన ఫ్లాట్కు వెళ్ళిపోయింది. బావా, నిన్ను కాపాడితే నన్ను అలా తీసుకుని వచ్చేసేమిటి బావా? ఇప్పుడు నువ్వు నాకు దమ్ బిర్యానీ, లివర్ ఫ్రై, బ్రెయిన్ కర్రీ, కిడ్నీ కుర్మా ఇప్పించాలి అన్నాడు బంటి. నన్ను తినరా నాన్న, అన్నీ ఉన్నాయి కదా, కాస్తుంటే నన్ను ఇరికించేవాడివి అన్నాడు అరవింద్. బావా, నేను నిన్ను సేవ్ చేస్తున్నా, నా ఇంటెన్షన్ నీకు అర్థం కావటం లేదు అన్నాడు బంటి. అక్షర దగ్గర నన్ను ఇరికిస్తున్నావు, అయినా నా నాటకం బయటపడితే ఎలానో ఎస్కేప్ అయ్యాను. ఇప్పుడు నువ్వు నన్ను ఇరికిస్తున్నావు. అక్షరాకి నిజం తెలిసిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళిపోవాలి అని నేను ఆలోచిస్తూ ఉంటే నువ్వేమిట్రా మధ్యలో ఈ నాన్సెన్స్, నాకేం చెయ్యాలో కూడా తెలియటం లేదు అన్నాడు అరవింద్. బావా అని ఏడుస్తూ పిలిచాడు బంటి. ఒరేయ్ బండ, నీకు నేనంటే ఎంత ప్రేమ, నేను వెళ్ళిపోతున్నా అనేసి ఏడుస్తున్నావా నాన్న అన్నాడు అరవింద్. అవును బావా, నిన్ను నమ్ముకుని కింద బిర్యానీ షాపు, ఐస్ క్రీమ్ షాపు, పాన్ షాప్ వాళ్ళతో గొడవ పెట్టుకున్నా. ఇప్పుడు వాళ్ళు నాకు అప్పు ఇవ్వరు, నేను ఎలా తినాలి ఇప్పుడు అన్నాడు బంటి. రై బండ, ఈ ఏడుపు నేను వెళ్తున్నా అనేసి కాదా, సీత కష్టం సీతది, పీత కష్టం పీతది, చంపేస్తున్నావు కదరా, నేను వెళ్లకుండా ఉండే ప్లాన్ చెప్పరా అన్నాడు అరవింద్. బావా, ఓ పని చేద్దాం, ఇప్పుడు నీకు దెబ్బలు లేవు అని వెళ్ళిపోమ్మన్నది అక్క, అదే దెబ్బలు ఉంటే ఉంటావు కదా, నేను నిన్ను కిందకు తోస్తాను, అప్పుడు నువ్వు ఇంట్లో ఉంటావు అన్నాడు బంటి. ఒరే, నన్ను టోటల్గా పైకి పంపే ప్లాన్ వేశావా, నన్నే డస్ట్ చేద్దాం అనుకుంటున్నావా మై సన్ అన్నాడు అరవింద్. బావా, పోనీ అక్కను పడేద్దాం, అప్పుడు అక్కకు సేవలు చేస్తూ నువ్వు ఉండొచ్చు కదా అన్నాడు బంటి. నాన్న బండ, నువ్వు నోటికి పని చెప్పు, బ్రెయిన్కు వదిలే, లేదంటే అందరినీ లేపేస్తావు అన్నాడు అరవింద్. అరవింద్, నీ లగేజ్ ప్యాక్ చేశాను అంటూ తన బ్యాగ్ అరవింద్ చేతికి ఇచ్చింది అక్షర. అక్షర, నన్ను వెళ్ళిపోమంటున్నావా అన్నాడు అరవింద్. ఇక్కడ ఎవరు శాశ్వతం కాదు అరవింద్, వచ్చిన వాళ్ళు తమ పని అయిపోగానే వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇక్కడ నీ అవసరం తీరిపోయింది, మరి నువ్వు వెళ్ళటమే రోల్ కదా, మేబీ మనం కలిసేది ఇదే లాస్ట్ రోజు అని అనుకుంటా అరవింద్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. త్వరలో నీకు నైనీకి పెళ్లి కదా, పెళ్లికి నన్ను పిలుస్తావో లేదో, ఈ గిఫ్ట్ నా తరపున నైనీకి ఇచ్చేయి. ఇది అత్తయ్య ఇచ్చిన బ్యాంగిల్స్ తన కోడలి కోసం అంటూ అరవింద్కు ఇచ్చింది అక్షర. అక్షర, అది కాదు, నేను నీతో మాట్లాడాలి, ఒకసారి నేను చెప్పేది విను అన్నాడు అరవింద్. అరవింద్, ఇక నువ్వు చెప్పేది నేను వినేది లేదు, ఇట్స్ టూ లేట్, అదే చాలా లేట్ అయిపోయింది, నువ్వు వెళ్తే అంటూ చెయ్యి బయటకు చూపించింది అక్షర. అక్షర, నీతో మాట్లాడాలి అంటే నాకు ఛాన్స్ ఇవ్వకుండా వెళ్ళిపోమంటున్నావు, నిన్ను ఎలా కన్విన్స్ చేయాలి అక్షర? ఇప్పుడు ఏం చెప్పినా వినే మూడ్లో లేదు, మనకు చెప్పడానికి ఏమీ లేదు, ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి వద్దాం అని అనుకుంటూ అరవింద్ బయటకు వెళ్ళిపోతూ ఉంటే అక్షర అరవింద్ను చూస్తూ అలానే ఉండిపోయింది. బయటికి అడుగు పెడుతూ ఉన్న అరవింద్కు కూడా సేమ్ అలానే ఉన్నది. తన అడుగులు ముందుకు పడకపోతూ ఉంటే అరవింద్ వెళ్ళేవాడు కాస్త అక్షర దగ్గరకు వచ్చాడు. అరవింద్ వచ్చేసరికి అక్షర రియాక్ట్ అయ్యి అడిగేలోపు అరవింద్ అక్షరాను గట్టిగా హక్ చేసుకున్నాడు. తన మనసులోని బాధ పోయేంత వరకు అక్షరాను టైట్గా హక్ చేసుకుని వదులుతూ అక్షర చెంపలు పట్టుకుంటూ, అక్షర, ఇప్పుడు నిన్ను వదిలి వెళ్తున్నా, కానీ వదిలేసి మాత్రం కాదు అంటూ వచ్చినవాడు వచ్చినట్టే బయటకు వెళ్ళిపోయాడు. అరవింద్ చేసిన దానికి అక్షర అర్థం కాక షాక్తో అలానే చూస్తూ ఉండిపోయింది. ఓఫ్, అరవింద్ ఇలా ఎందుకు చేశాడు, వెళ్తూ అలా హక్ చేసుకుని వెళ్ళిపోయాడు, అసలు తన మనసులో ఏమి రన్ అవుతుంది, అరవింద్ ఎందుకు ఎప్పుడూ నన్ను ఇలా కన్ఫ్యూజ్ స్టేజ్లో పడేస్తాడు, పెళ్లి చేసుకున్నావు,
వద్దు అన్నావు, వదిలేశావు. కానీ ఇప్పుడు వదిలి వెళ్తున్నా కానీ వదిలేసి కాదు అని అంటున్నావు. అసలేం చేస్తున్నావు అరవింద్? నీ వల్ల ఎవ్రీ సెకండ్ నేను ఆలోచిస్తూనే గడిపేస్తున్నాను. అరవింద్ వెళుతూ అలా ఎందుకు చేశాడు, ఎందుకు అలా అన్నాడు అని అనుకుంటూ అరవింద్ చేసిన దానికి నైట్ అంతా నిద్ర కూడా రాకపోతూ ఉంటే అలానే ఆలోచిస్తూ ఉన్నది అక్షర. అరవింద్ కూడా సేమ్ రూమ్లో బెడ్ మీద పడుకున్నాడే కానీ తనకు నిద్ర అనేదే పట్టడం లేదు. మై గాడ్, వాట్ హ్యాపెన్ టు మీ? ఎందుకు నేను ఇంత మిస్టీరియస్గా ఉన్నాను? అక్షరాని హక్ చేసుకోవటమే గుర్తుకు వస్తూ ఉంటే అదే ఆలోచిస్తూ ఉన్నాడు. అక్షరాను వచ్చేస్తూ ఎందుకు అలా హక్ చేసుకోవాలి అని అనిపించింది, ఎందుకు అలా చేశాను అనుకుంటూ అప్పటికి అక్షర టచ్ తనను వదిలిపోకపోతూ ఉంటే పిచ్చి పట్టినట్టు రూమ్ అంతా తిరిగేస్తూ ఉన్నాడు. హక్ చేసుకున్నందుకు నాకు ఇలా ఉన్నది, అక్కడ అక్షర కూడా ఇలానే ఉన్నదా? అసలు ఇప్పుడు తనేం చేస్తుంది? కాల్ చేద్దామా అనేసి అనుకున్నదే తడువుగా మొబైల్ తీసుకున్నాడు. కానీ మళ్ళీ వద్దు అంటూ ఆపేస్తూ ఆగలేక మొబైల్ తీసుకుని అక్షర నెంబర్ డయల్ చేస్తూ చేయలేక ఉన్నాడు. అరవింద్ వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నాడు, కాల్ చేద్దామా అనుకుంటూ కాల్ చేయబోతూ ఆ రోజు అరవింద్ అన్న మాటలు గుర్తుకు వచ్చి కాల్ చేస్తే ఏమనుకుంటాడో అంటూ టైం మిడ్ నైట్ దాటేసరికి అక్షర కూడా అదే స్టేట్లో మొబైల్ పట్టుకుని ఉన్నది. ఇంతలో అరవింద్ కాల్ చేసి హలో అక్షర అన్నాడు. అక్షర అరవింద్ వాయిస్ వినేసరికి అరవింద్ తనకు కాల్ చేశాడు అనే ఎక్సైట్మెంట్లో అలానే ఉన్నది. అక్షర ఆర్ యు దేర్? హలో అన్నాడు అరవింద్. హా అరవింద్, నువ్వు నాకు కాల్ చేశావా? నేను నమ్మలేకపోతున్నా అన్నది అక్షర. నేను చేయకూడదా అక్షర? అవును, ఫస్ట్ రింగ్కి లిఫ్ట్ చేసావు, నిద్రపోలేదా అని అడిగాడు అరవింద్. ఈ టైంలో చేశావు, నీకు నిద్ర పట్టలేదా అని అడిగింది అక్షర. ఎందుకో తెలియదు, అస్సలు నిద్ర పట్టడం లేదు అన్నాడు అరవింద్. అరవింద్, కళ్ళు మూసుకొని పడుకుంటే నిద్ర వస్తుంది అని చెప్పింది అక్షర. నాకు టిప్స్ చెప్పేవాళ్ళు ఫాలో అయితే బాగుంటుందేమో కదా, నువ్వెందుకు పడుకోలేదు అని అడిగాడు అరవింద్. రీజన్ నువ్వే అరవింద్, నువ్వు ఎందుకు అలా హక్ చేసుకుని అలా ఎందుకు అన్నావు అదే ఆలోచిస్తున్నా. నిన్ను అడగాలి అని ఉన్నది కానీ అడిగితే చెప్పవు కదా అని అనుకుంటూ ఉన్నది అక్షర. హలో అక్షర, ఏమిటి మ్యూట్ అయిపోయావు అన్నాడు అరవింద్. నథింగ్ అని చెప్పింది అక్షర. అక్షర, నిన్నొకటి అడగాలి. వస్తూ నేను నిన్ను హక్ చేసుకున్నాను కదా, ఎందుకు అలా చేశావు అని నన్ను అడగాలి అని అనుకోవటం లేదా అన్నాడు అరవింద్. అక్షర ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నది. అక్షర, నిన్నే, నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేయవా అన్నాడు అరవింద్. నేను అడిగితే చెప్తావా? నీకు చెప్పాలి అని ఉంటే చెప్పు అరవింద్ అన్నది అక్షర. అక్షర, నేను చెప్పేది నువ్వు నమ్ముతావా? నా మీద నమ్మకం ఉన్నదా అన్నాడు అరవింద్. అంతకంటే ప్రేమ ఎక్కువ ఉన్నది అరవింద్, కానీ అది చెప్పలేను కదా అని అనుకుంటూ నమ్ముతాను అని చెప్పింది అక్షర. అక్షర, థ్యాంక్ యూ సో మచ్. రేపు నీతో చాలా ఇంపార్టెంట్ విషయం డిస్కస్ చేయాలి. రేపు మనం ఫస్ట్ టైం మీట్ అయిన ఆ టెంపుల్లోనే మీట్ అవుదాం, వస్తావా? అక్షర, నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అంటూ టెన్స్డ్గా కాల్ కట్ చేశాడు అరవింద్. గాడ్, అక్షరతో గొడవలు పడతాను కానీ ఈ 2 మాటలు మాట్లాడటానికి ఇంత కష్టపడ్డాను. రేపు ఎలాగైనా అక్షరతో నా మనసులో మాట చెప్పేయాలి అని అనుకుంటూ రేపటి కోసం ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నాడు. అరవింద్ నాతో ఏమి మాట్లాడతాడు, ఎందుకు నన్ను రమ్మన్నాడు అనేసి ఆలోచిస్తూ ఉన్నది అక్షర. నెక్స్ట్ డే అక్షర అరవింద్ చెప్పినట్టే గుడిలో తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నది. హలో నైని, ఆల్ క్లియర్. నేను ఇప్పుడు అక్షర దగ్గరికే వెళ్తున్నాను. ఈరోజు తనతో అన్ని ఇష్యూస్ క్లియర్ చేసుకుంటాను. సరే, నేను తనతో మాట్లాడి గుడ్ న్యూస్తో కాల్ చేస్తాను అంటూ అరవింద్ హ్యాపీగా కాల్ కట్ చేసి కారు డ్రైవ్ చేస్తూ అక్షర కోసం బయలుదేరాడు. వాట్, ఇప్పుడు అరవింద్ అక్షరాన్ని మీట్ అయితే వాళ్ళు కలిసిపోతారు. అలా అయితే ఇన్నాళ్ళ నా డ్రీమ్ మొత్తం స్పాయిల్ అవుతుంది. లేదు, అరవింద్ అక్షరాను మీట్ అవ్వకూడదు, తన డెసిషన్ చెప్పకూడదు. ఏం చేయాలి, ఎలా ఆపాలి అంటూ నైని తన ఈవిల్ బ్రెయిన్కి వర్క్ చెప్పింది. అరవింద్ క్లియర్గా కాన్ఫిడెంట్గా మాట్లాడు. మొత్తానికి అక్షరకు కంటెంట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎవరిని క్లియర్ చేద్దాం? అక్షర, నాకు నువ్వు వైఫ్గా ఓకే. మనం ఎన్ని రోజులు జరిగినది మర్చిపోదాం. మన మధ్య లవ్ లేకపోయినా పెళ్ళి అనే రిలేషన్ ఉన్నది. ఐ కెన్ యాక్సెప్ట్ ఫర్ దట్. నీకు ఓకే కదా? మనం ఇక హ్యాపీగా ఉందాం. నిన్ను బాధ పెట్టకుండా చూసుకుంటాను, సరేనా? ఏమంటావు? ఇలా అనేస్తే సరిపోతుంది కదా, అక్షర ఒప్పుకుంటుంది కదా అనేసి కారులో ప్రాక్టీస్ చేస్తూ టెంపుల్ వచ్చేసరికి అక్షర కోసం లోనికి వెళ్ళి అక్షర అని పిలిచాడు. అరవింద్ కోసమే వెయిట్ చేస్తూ ఉన్న అక్షర అరవింద్ పిలిచేసరికి వెనక్కు తిరిగి, అరవింద్ ఏదో చెప్పాలి అని అన్నావు,
పిలిచి అలా సైలెంట్గా ఉన్నామేమిటి అన్నది. హే చెప్పేస్తాను అంటూ అరవింద్ కారులో సింగిల్ టేక్ ఆర్టిస్ట్ లాగా వాగుతూనే ఉన్నావు కదా, ఇప్పుడు ఏమిటి ఇలా సైలెంట్గా ఉన్నావు? ఏదో ఒకటి మాట్లాడు, అసలు చెప్పాలి అనుకున్నది చెప్పే అని అనుకున్నాడు అరవింద్. అరవింద్ ఏదో చెప్పాలి అన్నావు అని అడిగింది అక్షర. అక్షర చెప్పాలి, అది ఏమిటి అంటే మరి నువ్వు టిఫిన్ చేసావా? పక్కన రెస్టారెంట్లో స్పెషల్స్ చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా సూపర్ అన్నాడు అరవింద్. ఓకే అరవింద్, బట్ ఇది చెప్పడానికి పిలిచావా అని అడిగింది అక్షర. అవునవును, కాదు అంటే అది కాదు, మరి నేను ప్రేమ పెళ్ళి నిన్ను నేను అంటూ నోటికి ఏమొస్తే అది అనేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడో ఎందుకు అంటున్నాడో కూడా తెలియటం లేదు. అక్షర అరవింద్ అలా అంటూ ఉంటే అర్థం కాక చూస్తూ ఉన్నది. అరవింద్, నాకు క్లినిక్కి టైం అవుతుంది, నేను వెళ్ళొచ్చా అన్నది అక్షర. అక్షర ఒక్క నిమిషం చెప్పేస్తాను అంటూ ధైర్యంగా చెప్పేలోపు తన మొబైల్ రింగ్ అవ్వగానే లిఫ్ట్ చేసి అవతల వాళ్ళు చెప్పింది వినగానే వాట్ అంటూ అరుస్తూ కాల్ కట్ చేశాడు అరవింద్. అరవింద్ టెన్షన్ చూసి అరవింద్ వాట్ హ్యాపెండ్ అని అడిగింది అక్షర. అక్షర, నేను నీతో తర్వాత మాట్లాడతాను, ఆఫీస్ కెమికల్ ల్యాబ్లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యిందంట, ఐ హ్యావ్ టు గో అంటూ అరవింద్ టెన్షన్గా వెళ్ళిపోయాడు. అరవింద్ నేను వస్తాను అంటూ వెనకే అక్షర వస్తూ అప్పటికే అరవింద్ వెళ్ళిపోయేసరికి స్కూటీ స్టార్ట్ చేసుకుని అరవింద్ వెనకే వెళ్ళింది. అరవింద్, కెమికల్ ఫార్మసీ ల్యాబ్కి ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది అని చెప్పింది నయని. నయని, ఫైర్ యాక్సిడెంట్ అయితే నాకు కాల్ చేసి మూవీ చూస్తున్నావా? ఫైర్ డిపార్ట్మెంట్కి కాల్ చేసావా? అందరూ సేఫ్గానే ఉన్నారా అని అడిగాడు అరవింద్. అరవింద్, చేశాను, కానీ ల్యాబ్లో వాళ్ళు అందులోనే ఉన్నారు, వాళ్ళు బయటకు రాలేదు అని చెప్పింది నయని. వాట్, ఇక్కడే ఉండి సినిమా చూస్తున్నావా అంటూ అరవింద్ మంటలు లెక్క చేయకుండా లోపలికి వెళ్ళాడు. అరవింద్, అరవింద్, ఇప్పుడు నీకేమైనా అయితే నేను నా ప్లాను ఏమవ్వాలి? నీకోసమే కదా ఈ ల్యాబ్కి ఫైర్ యాక్సిడెంట్ చేశాను, నువ్వు వెళ్తే నేనేం చెయ్యాలి అంటూ అరవింద్ లోపలికి వెళ్ళేసరికి నయని టెన్షన్గా చూస్తూ ఉంది. అప్పుడే అక్కడికి వచ్చిన అక్షర, నయని, అరవింద్ ఎక్కడ ఉన్నాడు అని టెన్షన్గా అడిగింది. అక్షర, అరవింద్ వద్దా అంటున్నా కూడా లోపలికి వెళ్ళాడు అని చెప్పింది నయని. నయని చెప్పింది విన్న అక్షర టెన్షన్గా చూస్తూ ఉంది. అరవింద్ లోపలికి వెళ్ళి అక్కడున్న వాళ్ళను చూసి అందరినీ లోపల నుంచి సేఫ్గా బయటకు పంపిస్తూ ఉన్నాడు. అందరూ వచ్చేసిన అరవింద్ రాకపోయేసరికి అక్షర లోపలికి చూస్తూనే ఉంది. అరవింద్, అరవింద్ ఎక్కడా అని అడిగింది. అరవింద్ సార్ లోపలే ఉన్నారు, లోపల అంతా స్మోకీగా ఉంది అన్నారు వాళ్ళు. అరవింద్ అంటూ అక్షర లోపలికి వెళ్ళబోతుంటే, మేడం చాలా డేంజర్, లోపల కెమికల్స్ స్ప్రెడ్ అయ్యాయి, వెళ్ళకండి, ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చేసింది కదా వాళ్ళు చూసుకుంటారు అన్నారు. అక్షర్కి కేవలం అరవింద్ ఒక్కడే లోపల ఉన్నాడు అనే ఆలోచన మాత్రమే మెదులుతూ ఉంటే అరవింద్ అంటూ లోపలికి పరిగెడుతూ వెళ్ళిపోయింది. అరవింద్ ఎక్కడున్నావు అంటూ లోపల అసలు కనిపించకుండా ఉంటే అరవింద్ కోసం చూస్తూ ఉంది. లోపలికి వచ్చిన అరవింద్ అందరినీ సేవ్ చేస్తూ ఉంటే అప్పటికే స్ప్రెడ్ అయిన కెమికల్ అరవింద్ లోపలికి వెళ్తూ అరవింద్ని డౌన్ చేస్తుంటే అరవింద్ అక్కడే కింద పడిపోయాడు. అరవింద్, అరవింద్ కళ్ళు తెరువు అరవింద్ అంటూ కింద పడిన అరవింద్ను పట్టుకుని తడుముతూ ఉంది అక్షర. అరవింద్ నీకేం కాదు అరవింద్ అంటూ అక్షరకి కూడా స్మోకీ ఎఫెక్ట్కి డౌన్ అవుతుంటే తన చున్నీ తీసి పక్కన మొత్తం చూస్తూ సింక్ దగ్గరకు వెళ్ళి దాన్ని తడిపి అరవింద్ మొహం మీద పోస్తూ ఉంది. అరవింద్ మెల్లిగా కళ్ళు తెరిచి, అక్షర నువ్వెందుకు వచ్చావు, వెళ్ళిపో, ఇట్స్ టూ డేంజరస్, నీ ప్రాణాలకి ప్రమాదం అంటూ అరవింద్ మెల్లిగా అంటుంటే, నీకేమైనా అయితే ఈ ప్రాణం ఉన్నా లేనట్టే అరవింద్ అంటూ అరవింద్ ఫేస్కి చున్నీ కట్టి అరవింద్ చేయి తీసుకుని భుజాన వేసుకుని పైకి లేచి అరవింద్ని తీసుకుని అక్కడి నుంచి బయటకు వచ్చింది. అప్పటికే కళ్ళు తిరుగుతూ ఉన్న అక్షర అరవింద్ను తీసుకుని బయటకు వస్తూనే స్పృహ తప్పి అరవింద్ చేతుల్లోనే పడిపోయింది. అక్షర అంటూ తనను చూస్తూ అక్షరను తీసుకుని బయటకు వచ్చాడు. ఇది చస్తే పీడ పోతుంది అనుకుంటూ అక్షరను చూస్తూ ఉంది నయని. అరవింద్కి తన గుండెల్లో తెలియని భయం మొదలవుతుంటే భయంగా అక్షర, అక్షర అని పిలుస్తూ ఉన్నాడు. అరవింద్ నీకేం కాలేదు కదా, నువ్వు సేఫ్గా ఉన్నావు, థ్యాంక్ గాడ్ అంటూ నయని అంటున్నా కూడా అక్షర అంటూ తనను పిలుస్తూనే ఉన్నాడు. అక్షర ఊపిరి తీసుకోవడం కూడా లేకపోయేసరికి తన బాడీ అంతా చల్లబడిపోతూ ఉంది. అరవింద్కి అక్షర సిచ్యువేషన్ చూసి భయం పెరిగిపోతుంటే ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా అక్షర లిప్స్కి తన లిప్స్ని అంటిస్తూ తన ఊపిరిని అక్షరకి ఊపిరిగా అందిస్తూ
అక్షర లిప్స్ను లాక్ చేశాడు. అక్షర్కి అలా డైరెక్ట్గా ముద్దు పెట్టడం చూసిన నయని షాక్గా ఇద్దరిని చూస్తూ ఉంది. అరవింద్ ఇస్తున్న ఊపిరికి ఎక్కడో మిగిలిన తన ఊపిరికి ప్రాణం వస్తుంటే అక్షర ఒక్కసారిగా కళ్ళు తెరిచింది. అక్షర, బానే ఉన్నావు కదా, నీకేం కాలేదు కదా అన్నాడు అరవింద్. వాటర్ అని అడిగింది అక్షర. నయని వాటర్ అంటూ నయని వాటర్ ఇచ్చేసరికి అక్షరకి తాగించాడు. అక్షర, ఆర్ యూ ఓకే అన్నాడు అరవింద్. ఐఎమ్ ఓకే అరవింద్ అంటూ అక్షర అనేసరికి అరవింద్ అక్షరాను పైకి లేపి అక్కడి నుంచి తీసుకెళ్లి పక్కన కూర్చోబెట్టాడు. అక్షర, ఆర్ యూ మ్యాడ్, నా కోసం నువ్వెందుకు వచ్చావు, నీకేమైనా అయితే అన్నాడు అరవింద్. ఇప్పుడు నాకేం కాలేదుగా అరవింద్, ఐఎమ్ ఫైన్, నీకేం కాలేదు, అది చాలు అరవింద్ అన్నది అక్షర. ఇక్కడే వెయిట్ చేయి అక్షర, ఇప్పుడే వస్తాను అంటూ అరవింద్ వెళ్ళి అక్కడ ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసి వచ్చాడు. ఆ రోజు రాత్రి అక్షర మీద ఇన్ని రోజులు నాకున్నది ఏంటో అనే కన్ఫ్యూజన్, కానీ ఈరోజు క్లియర్ అయ్యింది. అక్షరను నేను లవ్ చేస్తున్నాను. ఎస్, ఐఎమ్ ఇన్ లవ్ విత్ అక్షర. కాసేపు తను కాన్షియస్లో లేకపోతేనే నా ప్రాణం పోయినట్టుంది. అంటే దీని అర్థం అక్షరనే నా ప్రాణం. నాకే తెలియకుండా నా మనసులో అక్షర చేరిపోయింది. కానీ నేనే ఇన్ని రోజులు తెలుసుకోలేకపోయాను. అక్షరను నేను లవ్ చేస్తున్నా అంటూ అరవింద్ లాన్లో కూర్చుని ఉన్నవాడు కాస్త హ్యాపీగా ఎగురుతూ ఉన్నాడు. ఇప్పుడే అక్షర దగ్గర నా లవ్ ఓపెన్ అవ్వాలి, ఇప్పుడే అక్షరకి నా లవ్ చెప్పేయాలి అంటూ కాల్ చేయబోతూ లేదు లేదు డైరెక్ట్గానే కలవాలి అనుకుంటూ అరవింద్ అక్షరను మీట్ అవ్వడానికి తన ఫ్లాట్కి వెళ్ళాడు. ఇప్పుడు అక్షర ఎలాంటి మూడ్లో ఉందో ఏంటో, డైరెక్ట్గా వెళ్ళడం కంటే ఇలానే వెళ్ళడం బెటర్ అనుకుంటూ అరవింద్ పైప్ పట్టుకుని అక్షర ఫ్లాట్ బాల్కనీలోకి వెళ్ళాడు. రూమ్లో నిద్ర పట్టక ఆలోచిస్తూ ఉన్న అక్షర బాల్కనీలో సౌండ్కి తేరుకుంది. ఆ సౌండ్కి ప్యానిక్ అవుతూ ఉన్న అక్షర దొంగ అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంది. వామ్మో, ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ అక్షర డోర్ దగ్గరికి వచ్చి నిలబడి ఆ దొంగ రావటం కోసం వెయిట్ చేస్తూ రాగానే తన మీద దుప్పటి వేసి దొంగ దొంగ అంటూ కొట్టడం స్టార్ట్ చేసింది. అక్షర, నేనే అన్నాడు అరవింద్. ఈ వాయిస్ అరవింద్ వాయిస్ కదా అంటూ డౌట్గా కొట్టడం ఆపేస్తూ దుప్పటి తీసి అరవింద్ నువ్వా అన్నది. ఆహా కాదు, నీకోసం రాజకుమారుడు వచ్చాడు. అయినా ఏంటి ఇలా కొట్టేస్తున్నావు అని అడిగాడు అరవింద్. అరవింద్, నేను ఎవరో దొంగ అనుకున్నా, అయినా ఇలా ఎందుకు వచ్చావు, డైరెక్ట్గా రావచ్చు కదా అన్నది అక్షర. నేను కిడ్నాప్ చేద్దామని ఇలా వచ్చాను. ఇప్పుడు నేను ఎలా వచ్చానని కాదు, ఫస్ట్ ఐస్ ఇవ్వు అంటూ అరవింద్ అనేసరికి అక్షర వెళ్ళి ఐస్ తీసుకొచ్చింది. అరవింద్ ఐస్ పెట్టుకుంటూ ఆ డెవిల్, నిజం చెప్పు, నేనే అని తెలిసే కొట్టావు కదా అన్నాడు. నువ్వని తెలిస్తే ఇంకో 4 పీకేదాన్ని. అయినా ఇలా ఎవరైనా వస్తారా అరవింద్, ఎందుకు వచ్చావు అని అడిగింది అక్షర. ఏమో తెలియదు, నిన్ను చూడాలనిపించింది వచ్చేశాను. నేను రాకూడదా ఇప్పుడు, వద్దు అంటే చెప్పు వెళ్ళిపోతాను అన్నాడు అరవింద్. ఉఫ్, నేనేం అనలేదు అరవింద్, సరే నేనేమైనా హెల్ప్ చేయనా అంటూ ఐస్ బ్యాగ్ తీసుకుని అరవింద్ మెడ మీద తల మీద పెట్టింది అక్షర. అక్షర, నా కోసం అంత రిస్క్ ఎందుకు చేశావు, నేనంటే నీకు ఇష్టమా అని అడిగాడు అరవింద్. నువ్వంటే నాకు ఇష్టమని నేనేమైనా చెప్పానా అరవింద్, అత్తయ్యకి నిన్ను క్షేమంగా చూసుకుంటాను అనేసి మాటిచ్చాను, అలానే చూసుకుంటున్నా అని చెప్పింది అక్షర. అక్షర, నీకు నేనంటే ఇష్టం లేదా అన్నాడు అరవింద్. అరవింద్, నువ్వు ఈ క్వశ్చన్ నన్ను కాదు నయనిని అడగాలి. సరే లేట్ అయ్యింది, చాలా కష్టపడి వచ్చావు, రెస్ట్ తీసుకో అంటూ అక్షర బయటకు వెళ్ళిపోయింది. అక్షర నాకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఉంది. ఒకప్పుడు నేను అలానే చేశాను కదా, ఏం చేస్తాం. కానీ అక్షరకి ఇప్పుడు నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తే ఒప్పుకుంటుందా? అక్షరకి కూడా నా మీద ఇష్టం ఉంది, అది ఈరోజు కన్ఫామ్ అయ్యింది. కానీ ఒప్పుకోదు, బయటపడదు. ఏదో ఒకటి చేసి అక్షరనే ఒప్పుకునేలా చెయ్యాలి అనుకుంటూ అక్షర ఎప్పుడు రూమ్లోనే ఉండి ఏం చేస్తావు, ఈరోజు నేను నీకు ట్రీట్ ఇస్తాను పద అన్నాడు అరవింద్. అరవింద్, ఈ టైంలోనా అన్నది అక్షర. నేను నువ్వు వస్తావా అనలేదు, వస్తున్నావు అన్నాను, పద అక్షర అంటూ తన చెయ్యి పట్టుకుని కిందకు తీసుకెళ్లాడు అరవింద్. కొంత సమయం తర్వాత అరవింద్, నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు, రిటర్న్ వెళ్ళిపోదాం, ట్రైన్ వచ్చేలా ఉంది అన్నది అక్షర. కాసేపే వెళ్ళిపోవచ్చు అక్షర అంటూ కార్ రోడ్డు మీద ఆపేశాడు అరవింద్. అరవింద్, ఇక్కడ ఎందుకు ఆపావు అంటూ అక్షర చూస్తుంటే అరవింద్ కారు దిగి అక్షర వైపు డోర్ కూడా ఓపెన్ చేశాడు. అక్షర కారు దిగగానే ఆ ప్లేస్ అంతా చూస్తూ ఉంది. నైట్ ఆకాశం మొత్తం స్టార్స్ అండ్ మధ్యలో మూన్ అండ్ రోడ్డు మొత్తం అటు ఇటు కప్పేసిన చెట్లు, మధ్యలో రోడ్. ఆ పండు వెన్నెల్లో చాలా ప్లెజెంట్గా ఉంది.
అరవింద్, నన్ను ఎక్కడికి తీసుకువచ్చావు అని అడిగింది అక్షర. అక్షర, నేను నీతో చాలా మాట్లాడాలి, కానీ నాకేం మాట్లాడాలో తెలియదు. నాకేం చెప్పాలో కూడా అక్షర. కానీ నీతో మాట్లాడడం ఒక్కటే తెలుసు. నేనేమైనా రాంగ్గా మాట్లాడితే పట్టించుకోకు, కానీ భరించు, బికాజ్ నన్ను భరించేది నువ్వే అక్షర అంటూ చిన్నగా నవ్వుతూ అన్నాడు అరవింద్. అరవింద్ అన్నది అక్షర. నన్ను డిస్టర్బ్ చేయకు ప్లీజ్, ఫ్లో మిస్ అవుతాను. ఫైనల్గా నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే అంటూ నడుస్తూ ఉన్నవాడు కాస్త అక్షర నడుము చుట్టూ చెయ్యేసి దగ్గరకు తీసుకున్నాడు. అరవింద్ అలా చేసేసరికి అక్షర షాక్తో అరవింద్ కళ్ళల్లోకి చూస్తూ ఉంది. అక్షర, ఐ లవ్ యూ అండ్ ఐ వాంట్ యూ. నాకు నువ్వే కావాలి. ఐ లవ్ యూ జస్ట్ 3 words, కానీ ఇది చెప్పడానికి 3 hours నుంచి కష్టపడుతున్నా, ప్రాక్టీస్ చేస్తున్నా. ఐ లవ్ యూ ఇలా చెప్పేస్తే సరిపోతుంది కదా. ఐ లవ్ యూ అంటూ చెప్తే తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అక్షర. నువ్వేమంటావు? నైనీకి ఇలానే చెప్పేనా అన్నాడు అరవింద్. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.